అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈసారి రక్షాబంధన్ 19వ తేదీ వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా శుభ సమయంలో తమ సోదరునికి రాఖీ కడితే వారికి మేలు కూడా జరుగుతుంది. భగవంతుని ఆశీర్వాదం సోదరులపై ఉంటుంది అని కూడా విశ్వాసం. అయితే రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అని వేద పండితులు చెబుతూ ఉన్నారు. ఈ మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల తన అన్నకు కానీ లేదా తమ్ముళ్లకు కానీ ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది అని కూడా చెబుతూ ఉన్నారు. రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరులకు ఏ మంత్రం చదువుతూ రాఖీ కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు రాఖీ పండుగను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. రక్షాబంధన్ నాడు ఏ మంత్రంతో రాఖీ కట్టాలి, రక్షాబంధన్ రోజు ఏ మంత్రంతో రాఖీ కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో వేద మంత్రాలకు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. మంత్రోచ్చరణ లేకుండా ఏ పవిత్ర కార్యమైనా సరే ఈ భూమి మీద సంపూర్ణమవ్వదు. అయితే రక్షాబంధన్ రోజు కూడా ఈ అక్కా చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కడుతూ ఒక వేద మంత్రాన్ని చదవాలి అని పండితులు చెబుతున్నారు. ఈ రక్షాబంధన్ పండుగ రోజున సోదరులకు ముందుగా కుంకుమ తిలకం పెట్టి ఆ తరువాత రాఖీ కట్టేటప్పుడు అతని ముఖం తూర్పు వైపుకు ఉండాలి, అలాగే సోదరి ముఖం పడమర వైపుకు ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితాలకు చాలా శుభప్రదంగా ఉంటాయి అని కూడా పండితులు చెబుతూ ఉన్నారు. వీళ్ళు అన్ని రంగాలలో పురోగతిని అలాగే విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక రాఖీ కడుతూ చదవాలి అని చెబుతున్న మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏన బదో బలిరాజ దానవేంద్రో మహాబలం తేన త్వామభి బధ్నామి రక్షేమ చలామచలా. అర్థం: అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణిపట్టు పైన కడుతూ ఉన్నాను. అది నిన్ను కష్టాల నుంచి శాశ్వతంగా కాపాడుతుంది అని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి ఈ రాఖీని కట్టాలి. రాఖీ ఎలా ఉండాలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాఖీ 3 దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు, పసుపు రంగు దారం ఉండాలి. రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తరువాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి లేదా పారే నీటిలో పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు.